అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వరలక్ష్మి వ్రతం గురించి, వ్రతం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎన్ని డెకరేషన్స్ చేయాలి, ఎన్ని ప్రసాదాలు చేయాలి, అన్నీ సెర్చింగ్ అయిపోయా. లాస్ట్ వీడియో ఇది వరలక్ష్మి వ్రతం గురించి. వరలక్ష్మి వ్రతం రోజు తెలియక చేసే 7 తప్పుల గురించి చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని చూసి తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మనం ఎంతో భక్తిగా పూజ చేసుకున్నా చిన్న చిన్న విషయాలు తెలియకపోవడం వల్ల మనం చేసే పూజలో ఏదైనా లోపం వస్తుందేమో అని చాలామందికి సందేహం ఉంటుంది. పూజా స్థలాన్ని, మొదటి విషయం, పూజా స్థలాన్ని నిర్లక్ష్యం చేయకండి. వరలక్ష్మి వ్రతం రోజున పూజ చేసే ప్రదేశాన్ని గోమయంతో అలికి శుభ్రంగా వరిపిండితో ముగ్గు వేయండి. గోమయం మీకు దొరకడం లేదు అంటే అమెజాన్లో ఆవు పిడకలు కూడా అమ్ముతున్నారు. ఇవి తప్పకుండా తీసుకోండి. అమ్మవారికి ముందు పూజా స్థలానికి కొంచెం నీళ్ళల్లో కలిపి అక్కడ శుభ్రం చేయండి. చారుమతీదేవి కథ ఒకసారి చదవండి. ముందు రోజున తప్పకుండా చదవండి. ఎన్నోసార్లు చేస్తున్నాము, అన్నిసార్లు చేస్తున్నాము, మా మీద అమ్మవారు అనుగ్రహించడం లేదేంటి, మా కష్టాలు తీరడం లేదేంటి అనుకుంటారు కదా. ఒక్కసారి ఈ విధంగా చేస్తారని తప్పకుండా అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా పూజ అయిపోయాక మీరు సాంబ్రాణి దీపానికి కూడా ఈ ఆవు పిడక ఉపయోగపడుతుంది. తప్పకుండా మీరు ఈ రోజున పూజ అయిపోయాక సాంబ్రాణి ధూపం వేయండి. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తప్పకుండా తొలుగుతుంది. అంతేకాకుండా అలంకరణ ఎంత పెద్దదిగా ఉందనేది కాదు, శుభ్రత, శ్రద్ధ, భక్తి ముఖ్య విషయం. రెండో విషయం ఏంటంటే అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే. సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల వరలక్ష్మి అమ్మవారి అలంకరణలు చూస్తూ ఉన్నాం. అవి చూసి మనం కూడా ఇలాగే చేయాలి అనుకుంటాం. కానీ ఆ రోజున అంత ఓపిక లేకపోవడం, అమ్మవారి పూజలో శ్రద్ధ చూపించలేకపోతున్నాం. పూజ అంటే పోటీ కాదు, మనకి వీలైనంత అందంగా, శుభ్రంగా, మనస్ఫూర్తిగా అమ్మవారిని అలంకరించుకుంటే చాలు. ఆర్గానిక్గా చేద్దాం. ప్లాస్టిక్ పువ్వులు, లైటింగ్లు దయచేసి పెట్టవద్దు. ఈసారి అమ్మవారికి లైటింగ్లు పెట్టేస్తున్నారు, ప్లాస్టిక్ పువ్వులు పెట్టేస్తున్నారు. సువాసన వచ్చే పువ్వులు పెడదాం. మరువం సమర్పించండి, మారేడు దళాలు సమర్పించండి, తులసి దళాలు సమర్పించండి. ప్రకృతి ఒడిలో ఉందాం. ప్రకృతి అంటేనే అమ్మ. ఆర్గానిక్గా పూజిస్తాం. మూడో విషయం, పూజలో తొందరపడిపోవడం. పూజ త్వరగా అయిపోవాలి, తర్వాత ఆ పని ఉంది, ఈ పని ఉంది అని అనుకోకుండా, తొందరపడకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకుని పూజ చేద్దాం. మనసు ఎక్కడో పెట్టి చేతులతో మాత్రమే పూజ చేయడం కాకుండా కొద్దిసేపైనా అమ్మవారిని ధ్యానిస్తూ పూజ చేయడం ఎంతో మంచిది. ఇన్ని పనులు ఉన్నాయని మన ఇంట్లో మగవారిని, పిల్లల్ని అరుస్తూ కేకలు వేయొద్దు. ఈ 4వ విషయం, తోరం. చాలామంది వరలక్ష్మి వ్రతానికి తోరంలో ఇంత ప్రాధాన్యత ఉందని అనుకోరు. అదేదో నార్మల్గా అనుకుంటారు. కానీ ఇది అమ్మ మనకి ఇచ్చే రక్ష. ఇది కేవలం అలంకరణ కాకుండా పూజలో భాగంగా భక్తిగా సమర్పించుకోవాలి. 5వ విషయం, నైవేద్యం కేవలం ఒక ఆచారంగా కాకుండా యూట్యూబ్లో చూసి 5 రకాలు, 7 రకాలు, 9 రకాలు, 11 రకాలు కాకుండా మనము అవి పాడేయకుండా అవి సద్వినియోగం చేసుకునేలాగా ఎంత వీలైతే అంత శ్రద్ధగా, నిష్టగా చేద్దాం. ఇంట్లో ఉన్న వీలైన పదార్థాలతో, అతి తక్కువ పదార్థాలతో నైవేద్యం సిద్ధం చేసుకోవచ్చు. ఎన్నో రకాల వంటలు చెయ్యలేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ప్రేమగా, శ్రద్ధగా సమర్పించడమే ముఖ్యమైనది. 6వది, పూజ అయిపోయిన వెంటనే అన్నీ తొలగించేయడం కాకుండా పూజ పూర్తయిన తర్వాత పూజా సామగ్రిని గౌరవంగా నిర్వహించుకోవడం మన సాంప్రదాయంలో భాగం. కలశం మరునాడు తీయాలి. కలశంలో ఉన్న నీరు తులసమ్మలో వెయ్యాలి. ఇది సౌభాగ్యానికి చిహ్నం. మనం అమ్మవారి పూజ చేసుకునేది సౌభాగ్యానికే కదండి. తప్పకుండా ఇందులో ఉన్న నీరు తులసమ్మకు వెయ్యండి. 7వ విషయం, పూజలో భక్తి కంటే భయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తున్నారు.
ఇది ఇలా చేయకపోతే ఏదైనా జరుగుతుందా, అది అలా చేస్తే అమ్మవారు కోపిస్తారా అనే భయంతో పూజ చేయకండి. భక్తితో, శ్రద్ధతో, సానుకూలమైన మనసుతో అమ్మవారిని ప్రార్థించడం ముఖ్యం. ఇప్పుడు చాలామందికి ఉన్న ముఖ్యమైన సందేహం, ఒకే ఇంట్లో ఇద్దరు మహిళలు ఉన్నప్పుడు ఒకసారి చేసుకోవచ్చా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేసుకోవచ్చా అనుకుంటారు. వద్దండి. చారుమతీదేవి అప్పుడు తన ఇంట్లో ఉన్న ఊరిలో ఉన్న జనం అందరూ కలిసి చేసుకున్నారు. ఆ విధంగానే అందరూ కలిసిగట్టుగా చేసుకోండి. దీనివల్ల వ్రత ఫలితం తగ్గిపోతుందా, సగం సగం వ్రతం ఫలితం వస్తుందా అని ఇటువంటి అనుమానాలు అస్సలు వద్దు. తర్వాత ఈ రోజున తప్పనిసరిగా శనగలు వాయినం ఇవ్వండి. ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ పసుపు కుంకాలు ప్యాకెట్లు వద్దు. ఒక్క చెంచా పసుపు, ఒక చెంచా కుంకుమైనా ఆర్గానిక్గా చేసి పేపర్లో అయినా కట్టి ఇవ్వండి. ప్లాస్టిక్కి తగ్గించాలని కోరుకుంటూ ప్రకృతిని రక్షించుకోవాలని కోరుకుంటున్నాం. అమ్మవారిని భక్తితో స్మరించండి. మంచి మనసుతో పూజ చేసుకోవడం ప్రధానమైన విషయం. కేవలం అలంకరణలు కాదు, ఎన్నో రకాల ప్రసాదాలు కాదు. మన ఇంట్లో శాంతి ఉండాలి, మాటల్లో మంచితనం ఉండాలి, చేతుల్లో సాధ్యమైనంత వరకు మంచి చెయ్యాలి. ఇది మన పూజకి అర్థం. అమ్మవారి వ్రతం, అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. అమ్మ వరలక్ష్మీదేవి మా ఇంట్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు నిండాలని, ఈ విధంగా ప్రతి కుటుంబంలోనూ సుఖశాంతులు ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి పూజ, ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ నొక్కని ప్రెస్ చేయండి.